దేవుడు ఈరోజు మీతో చెప్పవలసిన వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. నేను మరలా చదువుతాను, వినండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. దేవుడి వాక్యమును దీవించును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరంలోకి ప్రవేశించాము. ఇది మొదటి దినం. అయితే ఇది ఏమిటి? ఒక నూతనమైన దినం, ఒక నూతనమైన సంవత్సరం. ఇక్కడున్న వారిలో నూతనమైనది అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. పాతవి అనే వాటిని మనం ఇష్టపడం. మన ఇంట్లో ఏదైనా వస్తువు పాతది ఉంటే ఇష్టపడతామా, కొత్తది ఉంటే ఇష్టపడతామా? క్రొత్తగా ఉంటేనే ఇష్టపడతాం. అయితే దేవుడు కూడా నిన్ను ఏమని నీతో చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. ఎలాగంట? ఎప్పటికప్పుడు మనము నూతన పరచబడుతూ ఉండాలి. ఎందుకు నూతన పరచబడుతూ ఉండాలంటే, ఈ లోకమనే పాపములో అపవాది మనల్ని ముంచివేసి ఆ యొక్క పాపానికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటది. కాబట్టి ఆ పాపాన్ని మనం ఎప్పటికప్పుడు కడిగి వేసుకుంటా ఉంటే మనకి దేవుడికి సంబంధం పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు మనల్ని ఏమని భావిస్తాడు? ఇదిగో వీరు ఎప్పటికప్పుడు నూతనంగా ఉన్నారు, ఎప్పటికప్పుడు నూతనంగా ఉన్నారు. దేవుడికి చాలా చాలా ఇష్టమని నూతన పరచబడటం. ఎవరికి వాళ్ళు నూతన పరచబడాలి. పాస్టర్ మీతో అన్ని రోజులు మీతో ఉండడు. ఇంకా మీకు తెలిసిన ఆత్మీయ సహోదరులు సహోదరులు అన్ని రోజులు మీతో ఉండరు. దేవుడు వాక్యం మాత్రమే మీతో అన్ని రోజులు ఉంటది. కాబట్టి వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు నూతన పరుచుకోవాలి. నూతనమైన దేవుడికి మనము చూడండి, దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను నీవు ఎప్పుడైతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో నేను నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాను. ఆ నూతన సృష్టి ఈ లోకమే కాకుండా పరలోకము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు గతించిపోవండి. ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ ఆయన మాట సున్నైనను పుల్లైనను గతించిపోదు. అందుకనే ఎప్పటికైనా సరే మనం ఆయన లోకానికి చేరాలి. కాబట్టి ఏం చేయాలంట? నూతనంగా ఉండాలి. దేవుడిలో ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉండాలి. ఇదిగో ఒక వారం రోజుల క్రితం ప్రార్థన చేశాలే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమి కాదులే అనుకోకూడదండి. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు వాక్యం ఉండాలి. అందుకనే దేవుడు మీతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ పాత జీవితము ఎలా ఉన్నదనేది మీకు దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, 2025వ సంవత్సరం లోపు నువ్వు చేసిన ప్రతి తప్పుని, ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. పాపం అంటే మీరు ఏదేదో ఊహించుకోకండి. దేవుడు మాట వినకపోవటమే పాపం. దేవుడు ఆయన యొక్క మాటలని గైకొనకపోవటమే పాపం. ఆయన మందిరానికి రాలేకపోవటమే పాపం. ఆయన మందిరాన్ని మనము గౌరవించకపోవటమే పాపం. సేవకుల మాటలకు లోబడకపోవటమే పాపం. దేవుడు నీతో అదే చెప్తున్నాడండి. పాతవి గతించిపోవాలంట. పాతవి అనేది ఏమున్నాయంటే, మన జీవితంలో నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఎన్నో అవహేళనలు, నిందలు, అవమానాలు, ఎన్నో మన మీద అబద్ధ సాక్ష్యాలు. అయితే దేవుడే నీలో ఒక నూతన హృదయము నీకు ఇస్తా అన్నాడు. దేవుడే నీకు ఒక నూతన హృదయము ఇస్తా అన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36:26 చదవండి ఒకరు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. అందరూ వాక్యం కూడా చదవటం ప్రాక్టీస్ చేయాలి. మీరు చదువుతాను నేను. చూడండి. చాలు. నేను చూడండి, ఈ వాక్యము చూడండి. దేవుడే మనకు నూతన హృదయం ఇవ్వాలండి. 2 కొరింథీ 5:17 దేవుడు ఏమని చెప్పాడు? పాతవి గతించెను, నూతనమివి మనకిస్తాడు. అయితే దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటంటే, పాతవి గతించాలంటే నీ ప్రమేయము ఉండాలి. పాతవి అంటే ఏమిటి? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను నీవు వాటిని వదిలిపెట్టాలి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకుంటారా?
దేవుడి దగ్గర చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, దేవా చెప్పండి, దేవా నిన్ను మేము ఎన్నడూ విడిచిపెట్టాం, నీ మాటలకు ఎప్పుడు లోబడి ఉంటాం. నీవు మమ్మల్ని సరిచేయి, నీవు మమ్మలను పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఈ భూమి మీదే మమ్మలను సిద్ధపరచు. నీ నూతనమైన కృప, నీ నూతనమైన వాత్సల్యము నీవు మాకు అనుదినము అనుగ్రహించుము తండ్రి. ఆమేన్. ఎందుకు చెప్పించానంటే, మీ మాటకు మీరే సాక్ష్యం, మీ మాటకు మీరే సాక్ష్యం. ఏమని చెప్పారు? జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరంలో దేవుడి మాటలకు లోబడతామని తీర్మానం చేశారు. నేను మరలా మిమ్మల్ని మార్చి నెలలో అడుగుతాను, మరి మీరు ఎంతవరకు లోబడ్డారో అని. మరలా జూన్లో అడుగుతాను, మరి మీరు ఎంతవరకు లోబడ్డారో అని. మరలా సెప్టెంబర్లో అడుగుతాను, మరలా డిసెంబర్లో అడుగుతాను. అంటే 3 నెలలకు ఒకసారి గుర్తు చేస్తాను. చూడండి, దేవుడు మీతో చెప్తున్నది ఏమిటంటే, తీర్మానం చేసుకున్న వాళ్ళు తీర్మానంలో నిలబడాలి. కష్టమైన, నష్టమైన, ఖడ్గమైన, చావైన, నిందలైన, అవమానాలైన. అందుకనే దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఎప్పుడైతే నిన్ను నీవు నాకు సమర్పించుకుంటావు, నేను నీకంట నూతనమైన హృదయాన్ని ఇస్తాడంట. నూతనమైన హృదయం మనకి ఇస్తే ఏమవుతుందో తెలుసా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట ఉంటది, దేవా నాకు శుద్ధమైన హృదయము దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించుము. దేవుడు నీకు శుద్ధమైన హృదయం ఇవ్వాలి, నీ అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించాలి. అంటే దేవుడి దగ్గర నీ పాపాన్ని విడిచిపెడితే ఆయన నీకేమిస్తాడంట? నూతనమైన హృదయం ఇస్తాడంట. అందుకని దేవుడు మాటలు అర్థమవుతున్నాయమ్మా. కొంచెం అంత నీరసంగా ఉన్నారు, దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నైట్ ఎప్పుడు పడుకున్నారో తెలియదు, హుషారుగా ఉండాలి ఎప్పుడు కూడా. దేవుడి మాట నేను త్వరగానే వాక్యము క్లోజ్ చేస్తాను. దేవుడు చెప్పే సందేశం చాలా చాలా అమూల్యమైనది. ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను. మరి నువ్వు తీసుకుంటావా? చెప్పాలి. తీసుకుంటారా? తీసుకుంటామండి. ఏదో అందరు చెప్పాలి, తీసుకుంటారా? నూతనమైన హృదయం తీసుకుంటారా? మరి దానిని బట్టి నడుస్తారా? దానికి లోబడతారా? కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానాలైన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. క్రమంగా మందిరానికి రావాలి. క్రమంగా ఉపవాస కూడికలకు, ఆదివారం కూడికలకు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు రావటానికి. ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్లో దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం ఎమర్జెన్సీ ఉండదండి. మనలను మనము దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు కొన్ని విడిచిపెట్టాలి. చెప్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడంతా స్త్రీలే ఉన్నారు, మీ కుటుంబాలను నడిపించే వాళ్ళు ఉన్నారు. మీ భర్తలను కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ, మీ ఇంటి వారిని కానీ నడిపించాలంటే మీరు కమిట్మెంట్ చేసుకోవాలి దేవుడి దగ్గర. వాళ్ళని దేవుడు మందిరానికి నడిపించాలంటే మీరు దేవుడితో ఒక తీర్మానం చేసుకొని మీరు నడిపించబడితే వాళ్ళు నడుస్తారు. మీరు కూడా చల్లారిపోయారనుకోండి, వాళ్ళు కూడా చల్లారిపోతారు. దేవుడు మీతో చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదాం. మరి దేవుడికి ఆ తీర్మానం చేసుకోవాలండి. మనము మన ఇంటి వారు దేవుణ్ణి సేవించాలి. అందుకనే దేవుడు మీతో చెప్తున్న ఒక నిజమైన సందేశం ఏమిటంటే, నేను నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉంటాను. ఒక్క ఆదివారమే కాదండి ఆయన ఎదురు చూసేది, ప్రతి క్షణం. వీరు పరలోకానికి రావటానికి ఏ అర్హతలు కలిగి ఉన్నారు? వీరికి అర్హత లేకపోతే నేను వీరికి ఏ అర్హత ఇవ్వాలి? వీరికి పరలోకానికి రాలేని అర్హత ఏమైనా ఉందనుకో, మరలా ఏం చేయాలి? ఆయన అర్హత ఇవ్వాలి. ఇప్పుడు మన బిడ్డలకి పలానా చోటకు వెళ్ళాలంటే వెళ్ళటానికి క్వాలిఫికేషన్ లేదు. దానికి మనం ఏం చేపిస్తాం? చదివిపించుతాము, లేకపోతే ఎక్స్ట్రా కోర్సులు తీపిస్తాము, అనేకమైన చేపిస్తాము. దేవుడు కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలంటే కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులో మొట్టమొదటి కోర్సు ఏమిటో తెలుసా? శ్రమ. అర్థమైందా? దేవుడిచ్చే మొట్టమొదటి కోర్సులో ఏ కోర్సు గొప్పదో తెలుసా? శ్రమ. శ్రమ అనే కోర్సులో మనం జాయిన్ అవ్వాలి. మరి ఎంతమంది శ్రమ అనే కోర్సులో జాయిన్ అయ్యారు? అందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే శ్రమ అనే కోర్సులో జాయిన్ అయినప్పుడు మాత్రమే మనం అనేకమైన గొప్ప విషయాలు నేర్చుకోగలం.
ఈ శ్రమలోనే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని దేవుడు వాక్యం కూడా ఏమని సెలవిస్తున్నాడంటే సమూయేలు ద్వారా, నాకు బలులు అవసరం లేదయ్యా, నా మాట వింటే చాలు, నా మాట వినుటే శ్రేష్టం. నాకు బలులు, హోమాలు, కానుకలు ఇవి కాదు, నా మాట వింటే చాలు. ఆకాశం మొత్తము కూడా ఆయనది, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇంకా ఆయనకి ఏం కావాలండి? ఇంకా ఆయనకి ఏమైనా కావాలా? చాలా మంది కానుకలతో పలానా గిఫ్ట్లతోనూ దేవుని మభ్య పెట్టాలంటే కుదరదు. దేవుడి దగ్గర మనం తీర్మానం చేసుకోవాలి. నేను మీకు అదే బతిమిలాడి చెప్తున్నాను, దేవుడి దగ్గర మీరు ఒక తీర్మానం చేసుకొని ఒక నిజమైన భక్తి మీరు చేయండి. ఏమిటంటే, దేవా శ్రమ అనే కోర్సులో నన్ను పడిపోకుండా కాపాడు. ఈ శ్రమ అనే కోర్సులో చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెడతారు. ఇదిగో లోకంలో ఉన్న వారికి సంతోషము, నాకేమో శ్రమ, దేవుడు ఉంటే ఎందుకు జరుగుతాయి అంటారు. దేవుడు ఉంటే నీకు శ్రమే వస్తుంది. ముందు దేవుడు నీతో ఉన్నాడంటే నీకు శ్రమే వస్తుంది. ఆ శ్రమల ద్వారా దేవుడు నీకేమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 19వ వచనము 9వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు కలిగిన శ్రమ నీకే కాదు, లోకములో అనేకులు కలిగి ఉన్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనంలో, నీకు కలిగిన శ్రమ నీకు మాత్రమే కాదు నాయనా, నీకు కలిగిన శ్రమ నీకు మాత్రమే కాదమ్మా, లోకంలో అనేకులు కలిగి ఉన్నారు, వారిని నేను కాపాడుతాను, నిన్ను కాపాడుతా. చదవండి అమ్మా. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులైన వారిని ఎదిరించుడి. వారిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలా? అపవాదిని. ఎవరిని ఎదిరించాలండి? అపవాదిని. యాకోబు 4:7 చూస్తే కూడా, మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాది మీ నుంచి పారిపోతుంది. ఈ యొక్క కూడిక ద్వారా దేవుడు మీతో ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే, ఆయనకు లోబడండి. ఆయనకు లోబడినప్పుడే మీకు సంతోషం, సమాధానాలు మన ఇంట్లో ఉంటాయి. క్రీస్తు దగ్గరకు వచ్చినా శ్రమే, రాకపోయినా శ్రమే. అయితే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నిన్ను శ్రమ అనే కోర్సులు జాయిన్ చేయించింది ఎవరు? ఆయనే కదా. ఆయన నిన్నేం చేస్తాడంటే కాపాడుతాడు, నిన్నెప్పటికప్పుడు సరి చేస్తాడు, నిన్నెప్పటికప్పుడు ప్రేమిస్తాడు. లేదు, లోకంలో ఉండి శ్రమ అనుభవిస్తున్నాం అనుకో, దేవుడి దగ్గరకు రాలేదనుకో, నిన్ను లోకంలో వాళ్ళు బాగు చేయలేరు, దేవుడు బాగు చేయలేరు. మరి నీకు ఏది ఇంపార్టెంట్? దేవుడు ముఖ్యమా, లోకం ముఖ్యమా? నీవు కనుక దేవుడిలో ఉంటే, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము చూడండి, ఇది మీ జీవితాంతం గుర్తుండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనలో ఉన్నది ఎవరా? పరిశుద్ధాత్మ శక్తి. మనలో ఉండేవారు దేవుని యొక్క కుమారుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి. దేవుడు మీతో చెప్తున్న మాట అదేనండి. నువ్వు ఎప్పుడైతే శ్రమ అనే కోర్సులో జాయిన్ అవుతావో, ఆయన నీలో నివసిస్తాడు. నీ హృదయం అనే ఆలయంలో నివసిస్తాడు. మీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నదని మీరు మర్చిపోకండి. అది మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీరు మర్చిపోకండి. 1 కొరింథీ 6:19. ఆ దేవుడు మాటలు చూడండి. దేవుడికి కావాల్సింది ఏమిటంటే నీ హృదయం అనే ఆలయం. దేవుడికి కావాల్సింది ఏమిటి? నీ హృదయం అనే ఆలయం కావాలండి. దేవుడు నీతో నాతో చెప్తున్న వాక్యం అదేనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలని భయపడకండి. చదవండి అమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చాలమ్మా. చూడండి, మనం ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి మన దేహము ద్వారా. ఇప్పుడు స్తుతి ఆరాధన అంటే 2 చేతులు ఎత్తి స్తుతిస్తున్నాం, హృదయం ద్వారా స్తుతించుతున్నాం. ఆ హృదయము, ఆ చేతులు పరిశుద్ధంగా లేకపోతే ఆ స్తుతి ఆరాధన ద్వారా ఏమొస్తుందో తెలుసా? శాపం వస్తుంది. మీకు క్వశ్చన్ తెలుసా? స్తుతి ఆరాధన చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఉజ్జీవంగా పాటలు పాడతారు, ఉజ్జీవంగా డ్రమ్స్ కొడతారు, మంచి మంచి స్వరాలతో పాటలు పాడుతూ ఉంటారు, అన్నీ బాగుంటుంది. కానీ ఎవరైతే పరిశుద్ధంగా స్తుతించలేరో వారి మీదకి శాపం వస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడు మాత్రమే ఆయనను స్తుతించాలి. ఈ లోకంలో వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, ఈ లోకంలో నరహత్యలు చేసిన వాళ్ళు వచ్చి హల్లెలూయా స్తోత్రం చెప్తే దేవుడికి యాక్సెప్ట్ కాదు. అర్థమైందా?
చాలా మంది సువార్త చెప్పడానికి వెళ్తే మాకు తెలుసండి యేసుక్రీస్తు హల్లెలూయా స్తోత్రం అంటారు. ఏది నోట్లో గుట్టకా పెట్టుకొని, నోట్లో కిల్లి పెట్టుకొని, సిగరెట్ తాగుతూ హల్లెలూయా సార్ నాకు తెలుసు సార్ అంటారు. నాకైతే ఏంటి నాయన ఇదే ఉంది సమాజం. మాకు తెలుసు సార్, యేసయ్య తెలుసు. కొద్ది రోజులు మేము వెళ్ళాం చర్చికి, తర్వాత విడిచిపెట్టాం. లేదు లేదు, యేసుక్రీస్తు నువ్వు నమ్మాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పాపంలో ఉండి స్తుతించితే అంత, స్తుతించకపోతే అంత. పాపం అంటే ఏంటో మీ హృదయానికి తెలుసు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి దగ్గర మనం ఒక తీర్మానం చేసుకోవాలి. యెషయానే ఏమని అడిగాడు తెలుసా? ప్రభువా, నా పెదవులని కాల్చుము తండ్రి, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవుల గలవాడను, నా పెదవులను కాల్చు తండ్రి అన్నాడు. దేవుడి మాటకు మనం లోబడాలండి. ఎప్పటికప్పుడు మనం వాక్యం చేత కాల్చబడాలి. ఎప్పటికప్పుడు మనము దేవుని మాటల చేత కాల్చబడినప్పుడే దేవుడు మనకు తోడే ఉంటాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీతో చెప్తున్నది ఏమిటో తెలుసా? అపవిత్రమైన ఆలోచనలతో మనం ఉండకూడదు, అపవిత్రమైన పెదవులతో మనం ఉండకూడదు, అపవిత్రంగా మనం దేవుణ్ణి స్తుతించకూడదు, ఆరాధించకూడదు. మరి దేవుడి దగ్గర నేను మీకు అదే చెప్తున్నాను, నాకు పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి రావాలి. ఆమేన్. అందుకనే పరిచయమైన ప్రతి ఒక్కరికి కూడా గద్దింపు మాటలు ఉంటాయి, ఖచ్చితంగా ఆశీర్వాదం మాటలు ఉంటాయి. అన్నీ ఎప్పుడు సంతోషమైన మాటలే, ఇంకా గద్దించు మాటలు ఉంటాయా లేవా అని అనుకోకండి. గద్దింపు ఖచ్చితంగా కావాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏం చేస్తాడు? గద్దింపు చేస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను త్వరగానే ముగిస్తాను. చూడండి లేవీలు చూడండి, లేవీ కాండము 3వ అధ్యాయము, లేవీ కాండము 3వ అధ్యాయము 22 నుంచి 23 కాదు, ఓకే, అది కాకుండా రోమా 4:16 చదవండి. రోమా 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడనైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించుకుని అని రాయబడి ఉన్నది. చూడండి, నేను త్వరగానే క్లోజ్ చేస్తాను. దేవుడు మీతో ఏమని చెప్తున్నాడంట? ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనది. అంటే దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నాడు? నీతి కలిగి ఉండాలి. నీతి లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. నీతి లేకపోతే మనం దేవుడి రాజ్యానికి వారసులము కాదు. మత్తయి సువార్త 6:33 కూడా అదే చెప్తున్నది. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకు, మొట్టమొదటిగా ఆయన నీతిని వెతుకు, తుదకు నీకేమి కావాలో అది దేవుడు ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికి నువ్వు దేవుడికి దూరంగానే ఉన్నావు. ఇప్పటికీ నీ హృదయం దేవుడికి దూరంగానే ఉన్నది. నువ్వు దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతావో దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పాపము చేస్తూ దేవుడికి దూరంగా ఉంటూ నాకు పరలోకం రావాలంటే రాదు. నీవు కనుక పరలోకానికి వెళ్ళకపోతే నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే ఏదో వారం ఇదేదో ఒక ఎగ్జిబిషన్ లా కాదండి. విన్న మాటలు విని సరి చేసుకోవాలి, విన్న మాటలు విని మార్చుకోవాలి మనల్ని మనం. ఎప్పటికప్పుడు మనం ఏం కావాలంటే నూతన సృష్టిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనము నూతన పరచబడాలి. ఈ లోకమైన పాపం నుంచి మనం ఏం చేయాలంట? నూతన పరచబడాలి. దేవుడు నీతో చెప్తున్న మాట కూడా అదేనండి. మన బలిపీఠము ఆరిపోకూడదు. అంటే నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు నివసించుతూ ఆయన ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలో మండినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు పాపము చేయవు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడి సన్నిధిని కూడా నువ్వు ఖచ్చితంగా క్రమంతో పాటిస్తావు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే మనలో ఏమవుతుందంటే ఒక క్రమం అనేది ఏర్పడుతుందండి.
పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే క్రమం ఉండదు, అక్రమమే. క్రమం లేనిదే అక్రమం. కుటుంబాలలో అక్రమము, సమాజంలో అక్రమము, అంతా అక్రమమే జరుగుతుంది. అందుకనే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి లోకంలో పాపంలో ఎలాగైనా ఉండని వాళ్ళని మనం మార్చలేము. కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. వాళ్ళ కొరకు చేతనైతే ప్రార్థన చేయి. మనమే ప్రార్థన చేయకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అపవాది మనల్ని తొక్కి పడేస్తుంది. మనము ప్రార్థన పరులైతే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నువ్వేమో సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ప్రార్థన చేస్తూ ఎవరికి ఒంట్లో బాగాలేదని ప్రార్థన చేసావనుకో, వాళ్ళ మీద ఉన్న చీకటి అంతా నీ మీదకి వస్తుంది. దేవుడు అంటే ఆషామాష కాదండి. ప్రార్థన చేయటము, ఈ సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు. దేవుని సేవ అంటే చావు లాంటిదే. ఆ యొక్క చనిపోయిన డెడ్ బాడీకి రియాక్షన్ ఉంటుందా? రియాక్షన్ ఉండదు. నిన్ను ఎవరు నిందించినా, నిన్ను ఎవరు హేళన చేసినా, నిన్ను ఎవరు ఇబ్బందిగా మాట్లాడినా నువ్వు దేవుడికి అప్పచెప్పాలి. అందుకనే ఆ యొక్క రోమా రాసిన పత్రిక 12:9, 12:19 దేవుడి వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుడి, పగ తీర్చుట నా పని. చాలు, చూడండి, దేవుడు ఉగ్రతకు మనం చోటు ఇవ్వాలంటే పగ తీర్చుట ఆయన పని. మనం వారిని క్షమించితే దేవుడు వారిని ఏం చేయాలో అది చేస్తాడు. నువ్వు నీ శత్రువును క్షమించితే దేవుడు వారి తల మీద ఏం చేస్తాడంటే నిప్పులు కుప్ప పోస్తాడు. నిప్పులు తల మీద పోస్తాడు. మనం నిప్పులు తల మీద పోస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. అందుకని దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను ఎవరేమన్నా సరే నువ్వు రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి అప్పచెప్పు. కొన్నిసార్లు రియాక్షన్ అవ్వాలి, కొన్నిసార్లు రియాక్షన్ అవ్వకూడదు. అది సందర్భానుసారంగా ఉంటుందండి. నేను రియాక్షన్ అవ్వకూడదని రియాక్షన్ అయ్యే వాటికి రియాక్షన్ అవ్వకపోతే నష్టపోతాను. నేను రియాక్షన్ అవ్వమన్నానని రియాక్షన్ కాని వాటికి రియాక్షన్ అయితే నష్టపోతాను. అందుకనే దేవుడు మీతో చెప్తున్న వాక్యం ఏమిటో తెలుసా? నిన్ను నీవు ఎప్పుడూ సరి చేసుకోవాలి. దేవుడు ఈరోజు నీతో చెప్పవలసినది ఒకే ఒక్క మాట అండి, నీవు నూతన పరచబడాలి. నీ పాపము గతించిపోవాలి. నీ పాపము నా ఎదుట ఒప్పుకో, నేను క్షమించుతాను, నేను నీకు నూతనమైన హృదయం ఇస్తానని యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు చెప్పాడు. దేవుడు నీకు నూతనమైన హృదయం ఇవ్వాలంటే ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర క్షమించమని అడిగితే నీ పాపాలను క్షమించుతాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో నీ పాపములను నీ నోటి ద్వారా ఒప్పుకుంటే నేను నా రక్తము చేత వాటిని కడిగి శుద్ధీకరిస్తాను. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించుతాడు. ఆయన మనకి పరలోకము ఇస్తాడు, లేకపోతే పరలోకం ఇవ్వడు. అందుకని దేవుడు మీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నూతన సంవత్సరం అని మనం ఎంజాయ్గా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సంబరంగా ఉంటాం, తప్పు కాదు. కానీ పాపములో ఉండి ఇంకా దేవుళ్ళలోకి రాలేక మనం ఎన్ని ఎంజాయ్లు చేసినా, మనం ఎంత సంతోషంగా ఉన్నా వ్యర్థం. ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి న్యూ ఇయర్ అని, ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి న్యూ ఇయర్ అని. నువ్వు పాపంలో ఉండి ఆ సెలబ్రేషన్స్ని, ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయటం ద్వారా ఏ ఉపయోగం కూడా లేదు. దేవుడు నీతో అదే చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5:17లో చెప్పిన మాట ఏమని ఉన్నది? పాతవి గతించెను, నూతన సృష్టి మనకి కలిగెను. అందుకని దేవుడు నీతో చెప్తున్న వాక్యం ఏమిటో తెలుసా? దేవుడికి నువ్వు దగ్గరవు. ఇప్పటికి కూడా నువ్వు దేవుడికి దూరంగా ఉంటే, ఇప్పటికి కూడా దేవుడిని నమ్మకపోతే, ఇప్పటికి కూడా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇప్పటికి కూడా నువ్వు బాప్తిసం పొందకపోతే, ఇకనైనా నీ పాపాలని క్షమించమని అడిగి మారు మనసు పొంది బాప్తిసం పొందు. దేవుడు నీకు తోడే ఉంటాడు. అలా ఉండకుండా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతూ ఉంటాను, నా ఇష్టానుసారంగా నేను పాపంలో ఉంటాను, నా ఇష్టానుసారంగా నా భక్తి నేను చేస్తానంటే నీ మరణం వచ్చిన తర్వాత నీకు పరలోకం రాదు. నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళకపోతే మటుకు కష్టం. దేవుడు లేడని చెప్పు వారు బుద్ధిహీనులని 53వ కీర్తనలో రాయబడి ఉన్నది. 1వ వచనంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీకు నాకు పరలోకం ఇవ్వాలంటే ఆయనకు మనం ఏం చేయాలంట? ఇష్టంగా బ్రతకాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన మాటలు చాలా విలువైనవి. మొదటి రోజు నుంచే
నీవు క్రమంగా దేవుడి సన్నిధికి రా. మొదటి రోజు నుంచే నువ్వు క్రమముగా ఇంటిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టు. మొదటి రోజు నుంచే నువ్వు క్రమంగా దేవుడి వాక్యం చదవడం మొదలుపెట్టు. మొదటి రోజు నుంచే దేవుడు ఆజ్ఞలని గైకొనటం మొదలుపెట్టు. మొదటి రోజు నుంచే దేవుడికి ఇష్టంగా బ్రతకటం మొదలుపెట్టు. మొదటి రోజు నుంచే విశ్వాసంలో అభివృద్ధి చెందు. విశ్వాసం లేకపోతే మనం దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. అందుకని దేవుడు నీతో ఉండాలంటే నీకు విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. నమ్మని వానికి సమస్యము సాధ్యమే. నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. ఆవగింజంత విశ్వాసం అంటే కొద్ది విశ్వాసం అని కాదు. ఆవగింజ ఎలా ఉంటుందంటే ఆ యొక్క ఆవగింజ మొత్తం పూర్తిగా పిండితో నింపబడి ఉంటుంది. అక్కడ ఏ గ్యాప్ ఉండదు. మన విశ్వాసంలో కూడా ఏ గ్యాప్ ఉండకూడదు. 50% విశ్వాసం ఉండి 50% అవిశ్వాసం ఉన్నదనుకో, ఈ అవిశ్వాసమే నిన్ను లాక్కెళ్తుంది. అందుకని దేవుడు నీతో ఏమని చెప్తున్నాడంటే, విశ్వసించిన వాడు కలవరపడడు. నేను నిన్ను శ్రమ అనే కోర్సులో జాయిన్ చేపిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ లేకపోతే నేనేంటో నీకు తెలియదు. ఈ లోకంలో శ్రమ లేకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావు. ఈ లోకంలో శ్రమ లేకపోతే నీకు పరలోకం లేదు. ఈ లోకంలో శ్రమ లేకపోతే నిన్ను నీవేంటో తెలుసుకోలేవు. నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. శ్రమ వచ్చినప్పుడే నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. శ్రమ వచ్చినప్పుడే నిజమైన బంధువులు ఎవరో మనకు తెలుస్తుంది. శ్రమ వచ్చినప్పుడే నిజమైన ఆ యొక్క ఆలోచన చెప్పే వాళ్ళు ఎవరో మనకి తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమ కలుగుట నాకు మేలైననే అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఈ నూతన సంవత్సరంలో ఏంటి శ్రమల గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకోకండి. ఇక్కడ దేవుడు మీతో చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్. రాత్రి కూడా అదే చెప్పాను. ప్రతిరోజు మీకు సంతోషం ఉంటుందని, ప్రతిరోజు మీకు శ్రమ ఉంటుందని నేను చెప్పను. నాకు తెలియదు కూడా. దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతిరోజు సంతోషం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ప్రసంగి ఏమని చెప్పాడంటే, సుఖము దుఃఖము కలిగినవి మనకి సుఖ దుఃఖ దినాలు జతపరచబడి ఉన్నాయండి. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఈ రెండును మనం అనుభవించినప్పుడే దేవుడు ఏంటో మనకి తెలియబడుతుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద అన్ని రోజులు సుఖమే అనుభవించాడా? లేదు, శ్రమలలో సంతోషాన్ని అనుభవించాడండి. అందుకని దేవుడు నీతో చెప్తున్నది, శ్రమలలో నీ భక్తి ఎక్కువ అవ్వాలి కానీ భక్తి కోల్పోకూడదు. ఎవరెన్ని నిందలు పెట్టినా నువ్వు భయపడకు. ఎవరు నిన్ను ఏదేదో చేయాలనుకున్నా నువ్వు భయపడకు. నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతుకు. నువ్వు దేవుడికి యథార్థంగా బ్రతుకు. నువ్వు దేవుడికి నమ్మకంగా బ్రతుకు. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. నిర్గమ 14:14 చదవండి. అక్కడ పవర్ఫుల్ దేవుడు మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, చూడు నేను చదువుతున్నాను. దేవుడు మాట చాలా విలువైనది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పెను. యెహోవా మన పక్షాన యుద్ధం చేయగా మనకు విరోధి ఎవరు? అందుకే ఆయన చెప్తున్నాడు, యెహోవాని నీ పక్షమున యుద్ధం చేస్తాడండి. ధైర్యం కోల్పోకు. అయితే యెహోవా నీ పక్షమున యుద్ధం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలా? నిందారహితుడుగా ఉండాలి. నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. పాపరహితంగా నువ్వు బ్రతకాలి. దేవుడికి నువ్వు మహిమకరంగా జీవించాలి. ఆయన పరిచర్యలో నువ్వు నమ్మకంగా పనిచేయాలి. దేవుడు నీతో చెప్తున్నాడు, నేనే నిన్ను పుట్టించింది, నీ మరణం కూడా నా చేతిలోనే ఉన్నది. నీ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు నాతో రాత్రి వాగ్దానం. మనం ఎలా ఉండాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండాలంట. అప్పుడు మనకి పరలోకంలో కిరీటం. మనందరికీ కూడా జీవ కిరీటం వచ్చునుగాక. మరి జీవ కిరీటం అంటే ఇష్టపడతారు, శ్రమలు అంటే ఇష్టపడరు. ఇదే వచ్చిన బాధ. జీవ కిరీటం నీకు కావాలంటే నీకు శ్రమ కావాలి. జీవ కిరీటం నువ్వు పొందాలంటే దేవుడేంటో నీకు తెలియాలి. అంటే దేవుడు అదే చెప్తున్నాడండి, ఆయనను నువ్వు ప్రకటించాలి. మన సువార్త చేయలేకపోవటం కూడా మనకు శ్రమే. మనకిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మనం రక్షించబడ్డాము, అనేకులు రక్షించబడాలి. మనం బాగవుతున్నాము, ఇతరులు పాడైపోతే మనకు సంతోషమా? ఇతరులు కూడా బాగవ్వాలి, మనము బాగోవాలి. ఈ మధ్య ఉంటుంది, ఆటోలలో కొటేషన్స్ భలే రాస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అర్థం మీద కొటేషన్ మీద ఆటోల మీద రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిజమే, అందరూ బాగుండాలి, మనం అందరం కూడా బాగుండాలి. దేవుడు వాక్యం కూడా అదే సెలవిస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు,
నిన్ను వలె నీ యొక్క స్నేహితులను ప్రేమించు, నీ రక్త సంబంధులను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు. దేవుడు నీకు తోడే ఉంటాడు. ఈనాడు ఈ యొక్క వివాహ సంబంధాలలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎన్నో పాపాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దేవుడు ఊరుకోడు. మనం దేవుడికి అప్పచెప్పాలి. దేవా, నా పట్ల నీ చిత్తమే జరిగించు. ఎందుకంటే ఈ వివాహ సంబంధాలలో భార్య భర్తలు ఎలా ఉండాలంట? దేవుడికి ఇష్టంగా బ్రతకాలి, దేవుడు వాక్యానికి లోబడుతూ బ్రతకాలి. కానీ పాపం ఎక్కువైపోతూ ప్రతి ఒక్కళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా? ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్నారండి. ఒంటరి జీవితానికి ఇష్టపడితే వారు కనుక దేవుళ్ళో లేకపోతే ఏమవుతుందో తెలుసా? పాపంలో పడిపోతారు. ఒంటరి ఉండట దేవుడికి ఇష్టం లేదు. అందుకనే ఆదాముకి మంచిగా సాటిని ఎవరిని ఏర్పాటు చేశాడు? అవ్వని ఏర్పాటు చేశాడు. ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఈ ఒంటరితనంలో నువ్వు దేవుని కన్నా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే లోకం నిన్ను కనెక్ట్ చేసుకుంటుంది. ఈ ఒంటరితనంలో నువ్వు దేవుడు కనెక్ట్ అవ్వకపోతే లోకం నిన్ను చంపాలని కూడా చూస్తుంది. ఏమవుతుంది? నువ్వు దేవుడు కనెక్ట్ అవ్వు, లోకానికి కనెక్ట్ అవుతావు, పాపం చేస్తావు. ఎవరు చూడట్లేదని పాపం చేస్తావు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా తిరుగుతున్నాను, నన్ను ఎవరు చూడరని పాపం చేస్తావు. ఆ పాపము ఈరోజు నీకు సంతోషంగానే ఉంటుంది, రేపు నీకు మరణం వస్తుంది. ఏమిటంటే పాపానికి జీతం ఏమిటి? మరణం. అందుకని దేవుడు నీతో చెప్తున్నాడు, ఎవ్వరు చూడట్లేదు అనుకోకండి, దేవుడు చూస్తూనే ఉన్నాడు. మలాకి రాసిన గ్రంథంలో దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నేను చెప్తూ వెళ్తాను. ఎక్కడైతే ఇద్దరు ఆయన గురించి మాట్లాడుకుంటారో ఆయన చెవి ఎగ్గి ఉంటాడంట. ఆయన ఏమి చూడడు అనుకోకండి, దేవుడికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు. ఆయన అన్ని ఎరిగినవాడు. అందుకని దేవుడు మనలను తన ద్వారా క్రీస్తుతో సమపరచాలనుకుంటున్నాడు. దేవుడు మన ద్వారా క్రీస్తుతో సమపరచాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే క్రీస్తుతోనే మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి. అదే కదా ఉన్నది కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో చివరి మాటలో ఏమున్నాయంటే, మనమంట ఆయనతో ఏం చేయబడాలి? జత చేయబడాలని ఉంది. చదువుతాను చూడండి. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మనకు అనుగ్రహించును. అదే మనకు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు సమాధానమును వాక్యమును మాకు అప్పగించెను. అంటే క్రీస్తు మనలను ఆయనతో జత చేసుకొని మనకేమి ఇవ్వాలనుకుంటున్నంట? సమాధానం. క్రీస్తే మనలను జత చేసుకోవాలనుకుంటున్నాడండి. మనుషులు జత చేసుకుంటే ఎంత, జత చేసుకోకపోతే ఎంత. క్రీస్తు మనలను జత చేసుకోవాలి. నిన్ను క్రీస్తు జత చేసుకుంటే ఆటోమేటిక్గా మనుషులు నిన్ను జత చేసుకుంటారు. ఆమేన్. నువ్వు క్రీస్తుకు జత చేయబడలేదనుకుంటే ఈ లోకమనే మనుషులు నిన్ను జత చేసినా ఒకరోజు వాళ్ళు నిన్ను విడిచిపోక తప్పదు. నువ్వు మనుషులతో జత చేయబడ్డావేమో, క్రీస్తుకు నువ్వు జత చేయబడలేదేమో, క్రీస్తు నిన్ను విడిచిపెడతాడు. మనము ఫస్ట్ దేవునితో జత చేయబడాలి. తర్వాత మనుషులు, మన రక్త సంబంధులు ఆటోమేటిక్గా మనలను ప్రేమిస్తూనే ఉంటారు. అందుకని చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం అనే ఆశలతో మీరు ఉన్నారా? ఈ లోకంలోనే మాకు ఆశపడుతూ పాపంలో ఉన్నారా? ఈ లోకం అనే పాపంలో మీరు ఉంటే బయటికి రండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ముక్కు సూటిగా చెప్తున్నాడు. ఆయన మనతో జత చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనతో కలిసి నడవాలని చూస్తూ ఉన్నాడు. ఒక సృష్టికర్త అయిన దేవుడే మనలను కలిసి ఆయనతో నడిపించాలని ఆశపడుతున్నప్పుడు విడిచిపెట్టావంటే మనకు మించిన దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. ఎప్పటి వరకంట? నీ ముదిమి వచ్చే వరకు. మనము గర్భంలో ఉన్నప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు ఆయనే మనల్ని కాపాడతాడు. అందుకని దేవుడు మీతో చెప్తున్నది ఏమిటో తెలుసా? నమ్మకంగా బ్రతుకు, పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించు, దేవుడి దగ్గర యథార్థంగా ఆయన పరిచర్య చెయ్యి. దేవుడు ఆ మాటలు ఏమనిచ్చాడు? పరిచర్య గురించి కూడా చెప్పాడు. నువ్వు పాటలు పాడే విధానంలో కావచ్చు, చేపలు వేసే విధానంలో కావచ్చు, నువ్వు చర్చిలో ఏ చిన్న పని చేసినా చాలు, అది పరిచర్యే. అది ఎలా చేయాలి? పరిశుద్ధంగా చేయాలి.
నేను నమ్మేది ఏంటంటే, నీవు చర్చిలో చిన్న మైక్ స్టాండ్ పెట్టాలన్నా, ఇదిగో ఆ కానుకలు పట్టుకోవాలన్నా, ఇదిగో ఈ చాప వేయాలన్నా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో తేవాలన్నా ప్రతి ఒక్కరు ప్రార్థన పరులై ఉండాలి. ఆమేన్. అలా లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. అలా లేకుండా చేసిన వారికి శ్రమ. ఎందుకంటే అపవాది ఊరుకోదు కదా. నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు దేవుడి పని ఎలా చేస్తావు? నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా పాటలు పాడతావు? నువ్వు పరిశుద్ధుడు కాదు, దేవుడు కానుకలు ఎలా పడతావు? అందుకని కొన్ని సంఘాలలో పరీక్ష చేసి ఆ పనులు వాళ్ళు ఇస్తారు సేవకులు. అందుకని దేవుడు మీతో చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధంగా జీవించు. ఈ 2026 సంవత్సరం మొత్తం మనం పరిశుద్ధంగా జీవించడము గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించును గాక. ఈ వాక్యం ద్వారా మనలను ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం.